హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్టాస్టిక్ తెలుగు వ్లాగ్స్ బై శిరీష. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెసిపీ చూపిస్తున్నాను. వింటర్ సీజన్ వచ్చేసింది అంటే వేడివేడి సూప్స్ మీదకి మనసు మళ్ళీపోతుంది. షాప్లో దొరికే ఇన్స్టెంట్ ప్యాకెట్స్ ఎప్పుడైనా ఒకరోజు చేసుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రతిసారి అవే వాడాలంటే అందరూ ఇష్టపడరు. వాటిలో ఉండే అనవసరమైన ఇంగ్రీడియంట్స్, చాలా అన్హెల్దీ అయిన ఇంగ్రీడియంట్స్ వల్ల చాలామంది గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ సూప్ చాలా నచ్చుతుంది. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ అయినవి, పైగా చాలా తక్కువ కాస్ట్లో వచ్చేవి. ఈరోజు నేను చూపించే సూప్ బార్లీ అండ్ మష్రూమ్ సూప్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎండ్లో బార్లీ న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కొంత యాడ్ చేశాను. బార్లీ ఎందుకు మనం తినాలి, తినటం వల్ల ప్రయోజనం ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడిక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. బార్లీ అండ్ మష్రూమ్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1/2 కప్ బార్లీ 6 to 8 hours పాటు సోక్ చేసి ఉంచుకోవాలి. 1 కప్ మష్రూమ్, 2 మీడియం సైజ్ క్యారెట్లు, 1 మీడియం సైజ్ పొటాటో, స్మాల్ ఆనియన్, గ్రీన్ చిల్లీస్, క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, బే లీఫ్, పెప్పర్, సిలాంత్రో, సాల్ట్ అండ్ గీ. ముందుగా హీట్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దీనిలో బిర్యానీ ఆకులు వేసుకొని కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత వీటిలో క్యారెట్ ముక్కలు, కట్ చేసి ఉంచుకున్న పొటాటో పీసెస్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిలో కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బార్లీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకొని ఇవన్నీ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. సుమారుగా 3 నుంచి 4 కప్పుల వాటర్ పడుతుంది. మీ సూప్ కన్సిస్టెన్సీని బట్టి ఎంత వాటర్ కావాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మెజర్మెంట్ ఏమీ అవసరం లేదు. వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి 25 నుంచి 30 నిమిషాల పాటు మీడియం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని వెజిటబుల్స్ అన్నీ మెత్తగా ఉడికాయో లేదో చూసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ మెత్తగా ఉడికినట్లయితే సూప్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఉడకలేదంటే మరి కొంచెం సేపు కుక్ చేయండి. చివరిగా ఇలా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడరు వేసుకున్నారంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మష్రూమ్ అండ్ బార్లీ సూప్ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన ఈ సూప్ ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఈ సూప్ని జస్ట్ స్టార్టర్ లాగానే కాదు, ఒక పెద్ద బౌల్ నిండా లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఒక మీల్ లాగా తీసేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వారికి ఇది నిజంగా చాలా వండర్ సూప్. మరి మీరు కూడా తప్పకుండా ఈ సూప్ తయారు చేసి ఈ వింటర్లో ట్రై చేసి చూడండి. దీనివల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. బార్లీని మనం తినటం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి.
బార్లీలో చాలా రకాలైన విటమిన్స్, మినరల్స్ అండ్ బెనిఫిషియల్ ప్లాంట్ కాంపౌండ్స్ ఉంటాయి. బార్లీని నానబెట్టి లేదా స్ప్రౌట్ చేసి తినటం వల్ల ఈ విటమిన్స్, మినరల్స్ అన్నీ చక్కగా అబ్జార్బ్ అవుతాయి. బార్లీలో ఉండే సాల్యుబుల్ ఫైబర్ ఆకలిని తగ్గించి పొట్ట ఫుల్గా ఉండేలా ఫీలింగ్ని కలిగిస్తుంది. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది చాలా చక్కటి ఆహారము. బార్లీలో ఇన్సాల్యుబుల్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటం వలన మనం తిన్న ఆహారము ప్రేగుల్లో చక్కగా కదిలి గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా బ్యాలెన్స్లో ఉండేటట్లు చేస్తుంది. దీనివల్ల డైజెషన్ ప్రక్రియ చక్కగా ఉంటుంది. బార్లీలో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్స్ కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గించడానికి సహాయపడతాయి. బార్లీని రెగ్యులర్గా ఆహారంలో తీసుకోవటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో ఉంచి హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. బార్లీలో ఉండే మెగ్నీషియము మరియు సాల్యుబుల్ ఫైబర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. దానివలన డయాబెటీస్ రిస్క్ నుంచి కూడా కాపాడుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి బార్లీని మనం రెగ్యులర్గా మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ బార్లీ అండ్ మష్రూమ్ సూప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సూప్ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే ఫ్యూచర్లో నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.